అద్వితీయ దేవునిగా విశ్వాసమునకు కర్తగా ఉన్న మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నీ విశ్వాసమును తెలియజేయుము. దీని ధ్యానార్థమై మనము మార్కు సువార్త 10వ అధ్యాయము 51వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, యేసు నేను నీకు ఏమి చేయగోరుచున్నానని వాని అడుగగా ఆ గ్రుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయుమని ఆయనతో అనెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మన జీవితంలో ప్రభువులో ఉన్న మనము ఆయనను ఏమి అడుగుచున్నామో, దేనిని గూర్చి అడుగుచున్నామో చాలా తేటతెల్లగా ఉండవలెను. మనము పాటించడి రహస్య విశ్వాసము కొన్నిసార్లు లోతు లేనిదిగా కనపడును. ఎందుకనగా నీవు విశ్వాసముతో ఏమి అడుగుచున్నావో ఇతరులకు తెలియజేయకపోవుటచే అది ఏ నిమిషములో అయినను నీవు వెనుకకు తీసుకొనుటకు ఆస్కారము కలదు. ఇక్కడ మనము మూలవాక్యమును గమనించినట్లయితే ప్రభువైన యేసు బర్తిమయి అను గ్రుడ్డివానికి ఏమి చేయగోరుచున్నావని అడుగుచున్నాడు. అతడు గ్రుడ్డివాడై భిక్షమెత్తుకొనుచున్నాడని ప్రభువునకు బాగుగా తెలియను కదా. మరియు అతనికి కావలసినది కంటి చూపని కూడా ప్రభువు ఎరిగి ఉన్నారు. మరి ఎందుకు ప్రభువు తిరిగి అతనిని అడుగుచున్నారు? ఎందుకనగా బర్తిమయి యొక్క ప్రయోజనము కొరకే ప్రభువు ఆ విధముగా అడిగి ఉన్నారు. ప్రభువు బర్తిమయి యొక్క విశ్వాసమును బయటకు ప్రకటించుటకు అనుమతించి ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ బర్తిమయి కూడా ప్రభువైన యేసుని అధికముగా విశ్వసించుట మాత్రమే కాక, యేసు దావీదు కుమారుడనియు తన గ్రుడ్డితనము నుండి విడిపించుటకు సమర్థుడనియు అతని నోటితో ఒప్పుకొని తన విశ్వాసమును బయలుపరిచెను. ప్రియమైన వారలారా, ఆ దినమున గ్రుడ్డివాడైన బర్తిమయిని అడిగిన ప్రభువు నేటి దినమున మనలను కూడా అదే ప్రశ్న వేయుచున్నారు. ప్రియమైన నా బిడ్డ, నేను నీకు ఏమి చేయవలెనని ఆశపడుచున్నావు అని ప్రభువు మనలను అడుగుచున్నారు. ఆ ప్రశ్నకు నీవును నేనును ఏ విధముగా సమాధానం ఇచ్చుచున్నాము? ప్రభువు మన జీవితములను ఆశీర్వదించి గొప్ప అద్భుతములు చేసి మన జీవితములను మార్చవలెనని వాంఛించుచున్నారు. మనం అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనమును గమనించినట్లయితే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్ అని చదువుచున్నాము. విశ్వాసములో ముఖ్యమైన సూత్రము ఏమనగా, మనము విశ్వాసము ద్వారా అడుగు కార్యములను మన నోటితో ఒప్పుకొని రూఢిగా నమ్మవలెను. మనము మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనమును గమనించినట్లయితే, మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. అయితే ఇక్కడ ఇంకొక షరతు కూడా కలదు. దేవుడు విశ్వాసముతో అడగమని చెప్పి ఉన్నారు కదా అని నేను ప్రేమించే అబ్బాయితోనో లేదా అమ్మాయితోనో నాకు వివాహము జరగవలెననియో, నాకు మంచి బ్రాండెడ్ బట్టలు విలాసవంతమైన జీవితము కావలెననియో ఇలాంటివి అడిగి దేవుడు నాకు చెయ్యలేదు కాబట్టి నేను సంగమునకు రాను అని చెప్పకూడదు. నీవు అడుగునది దేవుని చిత్తమా కాదా అని బహు జాగ్రత్తగా గమనించుకొనవలెను. మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనమును గమనించినట్లయితే, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక అని ప్రభువే ప్రార్థించి తన వారికి నేర్పుచున్నట్లుగా చూడగలము. అంత మాత్రమే కాక మనము లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనమును గమనించినట్లయితే, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, సర్వాధికారము గల ప్రభువే తన పట్ల తండ్రి చిత్తము జరగవలెనని ప్రార్థించుచున్నట్లయితే మనమును మన జీవితములలో ఏ విధముగా ప్రభువు చిత్తమునకు అప్పగించుకొనవలెను? మనము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 15వ వచనమును గమనించినట్లయితే, ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది
అది చేతుమని చెప్పుకొనవలెను అని చదువుచున్నాము. మనము ఇది మన క్రైస్తవ జీవితములలో అలవర్చుకొనవలసిన తప్పనిసరి కార్యమై ఉన్నది. మన జ్ఞానమును బట్టి, శక్తిని బట్టి నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పుటకు దేవుని బిడ్డలకు సరైన కార్యము కాదు. మనము ఏమి చేయుచున్నప్పటికీ ప్రభువు చిత్తమైతే నేను వచ్చెదను అనియు, ప్రభువు చిత్తమైన ఎడల అది నాకు లభించును అనియు ఆయన చిత్తమును బట్టి వేడుకొని నడుచుకొనవలెను. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నీ భవిష్యత్తును గూర్చి అంచనా వేయలేవు. కాబట్టి నీ జ్ఞానమును బట్టి, నీ ధనమును బట్టి గర్వించక దేవుని చిత్తమునకు సమర్పించుకొని జీవించవలెను. అంతేకాని నీ విశ్వాసమును బట్టి అడుగుట ఆపకూడదు. భర్తిమయి బిగ్గరగా కేకవేసి, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని మరీ ఎక్కువగా కేకలు వేసిన రీతిగా నీవును నీ విశ్వాసమును బిగ్గరగా ప్రభువునకు తెలియజేయము. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే అనియు, నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడై నీ జీవితమంతయును కాపాడుటకు సమర్థుడని జ్ఞాపకముంచుకొనుము. ప్రభువు ఆ విధముగా జీవించుటకు మన విశ్వాసము ప్రకటించుటకును సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.
జీవితమును